బక్కా జడ్సన్ గారు ఏమంటున్నారంటే సినిమా స్టార్ల ఫోన్లు కూడా ట్యాప్ చేసినప్పుడు వాళ్ళని విచారణకు ఎందుకు పిలవట్లేదు అని అంటున్నారు. పిలుస్తారేమో, వెయిట్ చేయమని చెప్పండి. అంటే ఇప్పటివరకు కేవలం రాజకీయ నేతల పేర్లే చెప్పారు. వాళ్ళ ఫోన్లు కూడా ట్యాపింగ్ జరిగిందా? వాళ్ళ ఫోన్లు కూడా జరిగాయని అనుకుంటారా మీరు? జరిగినాయని చెప్తా ఉన్నారు. చెప్తా అంటే ఇప్పుడు మా సోషల్ మీడియాను పట్టుకుంటే అన్ని నిజాలు అబద్ధాలు కూడా అయిపోతాయి. అబద్ధాలు కూడా ఉంటాయి, నేను అంటలేను దానికి. డైరెక్ట్ గా రోజు మీడియాలో తర్వాత సోషల్ మీడియాలో రెండు టీంలు అది మాకు జరిగినవి మాత్రం వాస్తవం, స్పష్టంగా చెప్పినాం. మిమ్మల్ని పిలవలేదా సిట్? మరి పిలవలేదు. పిలుస్తారేమో అంటే మీరు జరిగినట్టు ఉందా సమాచారం? నాకైతే ఇదివరకు ఉన్న కొంత ఆఫీసర్ చెప్పారు, పిలిస్తే పోతాను, డెఫినెట్ గా పోతాను, చెప్తాను. అంటే ఇప్పుడు ఆయన అనేది ఏంటంటే సినిమా వాళ్ళని పిలవట్లేదు. ప్లస్ రెండవది ఏంటంటే ఒక సిండికేట్ ప్రభుత్వం నడుస్తుంది. సిండికేట్ అంటే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ముగ్గురు కలిసిన ప్రభుత్వం ఇది అని అంటున్నారు బక్కా జడ్సన్. నిన్న అన్నారు, ఈరోజు అనలేదు. ఇప్పుడు కూడా అన్నారు. మరి అది ఇప్పుడు అంటా ఎప్పుడు అంటా అంటున్నారు. బీజేపీ టీఆర్ఎస్ ఒకటి కాబోతుంది కాబట్టి వ్యతిరేకిస్తున్నా అని స్వయంగా కవితనే చెప్తుంది. కవిత గారు, గౌరవ ఎమ్మెల్సీ గారు, కేసీఆర్ గారి కూతురు, ఆమెనే స్వయంగా చెప్తుంది. మేము కలవకుండా ఉండడానికే బయటకు వచ్చినా చెప్తుంది. వాళ్ళని దాపెట్టడానికి దాన్ని కాంగ్రెస్ గురించి ఎట్లా ఒకటి. రెండవది ఇక్కడ అది ఎట్లా నడుస్తుందో మరి ఆ ముగ్గురు కలిసి నడుస్తున్న సంగతి జడ్సన్ తెలుస్తుందంటే మరి ఆయననే దానికి ఆన్సర్ చెప్పాలి. తర్వాత యాక్టర్లు ఉన్నారా, ఇంకెవరు ఉన్నారా సిట్ పిలిపిస్తారు డెఫినెట్ గా ప్రూఫ్ ఉన్నప్పుడు. కొందరిని అనవసరంగా రచ్చలో దించి వాళ్ళకున్న గౌరవాన్ని కాపాడద్దు అనే ఒక ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉంటుంటది. ఎవరైతే జరిగిందో, ఎవరైతే బయటకు వచ్చి చెప్పగలుగుతారో డెఫినెట్ గా వాళ్ళు చెప్తా ఉన్నారు. మీరే నిన్నప్పుడు మాట్లాడినప్పుడు నన్ను అడిగారు, ఎక్స్ డీజీపీ మహేందర్ రెడ్డి గారిని పిలిచినారని. మహేందర్ రెడ్డి గారు వచ్చి చెప్తారు కదా ఆయన కూడా. మహేందర్ రెడ్డి ఆయన చెప్పింది ఏంటంటే 2023 నవంబర్ లో నేను డీజీపీ కాదు అని చెప్పారు. మీరు వినబడతారా సార్? మీరు కట్ వాయిస్ అయితే వస్తుంది. 2023 నవంబర్ లో నేను డీజీపీ కాదు అంటారు మహేందర్ రెడ్డి గారు. నాకు మీరు మాట్లాడేది ఏమి వినబడదు, కట్ అయితే వస్తుంది. ఓకే, 2023 నవంబర్ లో నేను డీజీపీ కాదు అని మహేందర్ రెడ్డి చెప్తున్నారు. ఎప్పుడైతే ఈ పీరియడ్ ఉందో. వినబడట్లేదా రాజ్ ఠాకూర్ గారు? రాజ్ ఠాకూర్ గారు వినబడుతుందా ఇప్పుడు? జడ్సన్ గారు, ఇప్పుడు దీనిలో మహేందర్ రెడ్డి ఏమంటారంటే ఆయన ఆర్గ్యుమెంట్. చెప్పండి అరుణ్ గారు. సార్, ఇది సెల్ ఫోన్ ఎవరిది అనేది కూడా చూడాలి కదా. ఇప్పుడు క్రషర్ లో రాళ్ళు పడతాయి, ఇసుక పడుతుంది, చెత్తా చెదారం కూడా పడుతుంది, అన్నిటిని నలిపేస్తుంది అది క్రషర్ కు తెలియదు అది రాయా, వజ్రమా, ముత్యమా, పగడమా అని. అట్లే ఈ టీమ్ కి ఫోన్ నెంబర్లు ఇవ్వడమే తెలుసు. అది హైకోర్టు జడ్జిదా, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దా, ఇండియన్ యూనియన్ హోమ్ మినిస్టర్ దా, అవన్నీ ఎవరికి తెలియదు కదా. ఆ ఫోన్లను మళ్ళీ డిరైవ్ చేయాల్సి వస్తుంది. ఎంతమంది తమ పేర్ల మీద ఉన్న ఫోన్లను వాడుకుంటున్నారు? వాళ్ళ అమ్మ పేరు మీదనో, వాళ్ళ నాన్న పేరు మీదనో, వాళ్ళ తమ్ముడు పేరు మీదనో, వాళ్ళ అసిస్టెంట్ పేరు మీదనో ఉన్న ఫోన్లను కూడా వాడతారు కదా. అటువంటిప్పుడు వాళ్ళను ట్రాక్ చేయడం కూడా కొద్ది ఇబ్బందికరమైన విషయమే కదా. ఇంపార్టెంట్ ఫోన్ కాదు అనుకోవచ్చు, కానీ రేపో ఎల్లుండో వస్తాయి కదా, అన్ని విషయాలు బయటకు వస్తున్నాయి కదా సార్. డెఫినెట్ గా మీ ఫోన్ నెంబర్ అయినా, నా ఫోన్ నెంబర్ అయినా, వాళ్ళకి ఆఫ్టర్ ఆల్ ఫోన్ నెంబర్ అంతే. ఆ మెకానిజం కి టిపికల్ గా స్పైవేర్ చేస్తున్న, మాల్వేర్ ఇన్స్టాల్ చేసి స్పై చేస్తున్నవన్నీ కూడా కేవలం ఫోన్ నెంబర్లే. వాళ్ళకి ఇచ్చేటోడికి అసలు స్పై చేస్తున్నోడికి తెలుసో లేదో, ఆ మిషన్ ఆపరేట్ చేస్తూ కంప్యూటర్ సిస్టమ్ ముందర ఉన్నోడికి కూడా ఆ ఫోన్ నెంబర్ ఎవరిదో, వాడిదో ఎవరిదో అనేది కూడా తెలియకుండా కూడా వాడు చేయొచ్చు వాడికి అప్పచెప్పిన పని. వీళ్ళు కేవలం ఆ నెంబర్లు ఇస్తున్నారు, కానీ నెంబర్లు ఇచ్చినప్పుడు కూడా నిన్న మహేష్ గౌడ్ గారు క్లియర్ గా చెప్పిండ్రు. మహేష్ అనే పేరు రాసిండ్రు తప్ప మహేష్ కుమార్ గౌడ్ అని రాయలేదు, టీపీసీసీ మెంబర్ అని కూడా రాయలేదు అని చెప్పి క్లియర్ గా చెప్పారు. అంటే వాళ్ళు ఏ పేరు మీద ఇచ్చిండ్రు అనేది ఆ నెంబర్ 40,000 ఫోన్లలో సార్ట్ అవుట్ చేయాలి కదా. జనాల్లోకి అయితే వెళ్ళిపోయింది, తప్పు జరిగిపోయింది, ఇబ్బందికరమైన పరిస్థితులు మనం బయటపడ్డాము అని చెప్పి బయటపడ్డది. సరే, వాళ్ళని వెనక్కేసుకున్న వాళ్ళ ఇన్వెస్టిగేషన్
మెలైన్ చేయాలి, దాని మీద బురద చల్లాలనుకుంటే అది వేరే విషయం. ఇప్పటికైతే జరుగుతున్న దాని మీద అయితే కాన్ఫిడెన్స్ ఉంది, ప్రజలకు కూడా కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక ఐపీఎస్ ఆఫీసర్ పారిపోతే వాణ్ణి కూడా పట్టుకొని వచ్చే పరిస్థితి క్రియేట్ చేసారు. ఉత్తగా రాలేదు కదా, ఉత్తగా సుప్రీంకోర్టు దాకా పోలేదు కదా ప్రభాకర్ రావు. హైకోర్టు పోయిండు, హైకోర్టులో నెలల పాటు ఆర్గ్యుమెంట్లు అయిపోయిన తర్వాత హైకోర్టు పర్మిషన్ ఇవ్వలేదు. తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళిండు, సుప్రీంకోర్టులో కూడా అక్యూజ్డ్ రాని అనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు ఫస్ట్ కొన్ని ఫెసిలిటీస్ ఇచ్చింది. ఈ రోజు రేపు సుప్రీంకోర్టులో వెకేషన్ నడుస్తుంది కాబట్టి అవకాశం లేదు. వెకేషన్ అయిపోయిన వెంటనే ముగించుకునే అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా ఫెసిలిటీస్ అన్ని కూడా వీళ్ళు చేసిన దొంగతనాలన్నీ కూడా, నేను అదే చెప్పేది, ఒక ఛార్జ్ షీట్ ఫైల్ అయిందంటే సుప్రీంకోర్టు ముందు కూడా తెలిసిపోతుంది ఈ వ్యక్తి ఎవరు అనేది. వాళ్ళు కూడా నాకు తెలిసి ఎంక్వైరీ పెండింగ్ ఉండగానే ప్రతి జడ్జి కూడా అడుగుతాడు అనుకుంటా, నా నెంబర్ కూడా పెట్టి ట్యాప్ చేసిండా కనుక్కొని చెప్పండి అని చెప్పి కూడా ఇంటర్నల్ గా అడిగే అవకాశాలు ఉన్నాయి. ఓకే 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 జడ్సన్ గారు, బక్క జడ్సన్ గారు. హలో, బక్క జడ్సన్ గారు. సో ఒకటి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అయితే బీజేపీ లీడర్స్ అయితే మెయిన్ గా ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి నోటీస్ వస్తుంది. ఈటల రాజేందర్ అయింది, రేపు కొండా విశ్వేశ్వరరెడ్డి అవుతుంది. ఇప్పటి వరకు 128 మంది ఎగ్జామినేషన్ చేశారని చెప్తున్నారు. 4800 ఫోన్ ట్యాప్స్, 4000కు పైగా అంటున్నారు నవంబర్ 15 నుంచి 30 మధ్యలో. వాళ్ళందరినీ ఐడెంటిఫై చేస్తాం, విట్నెస్ తీసుకుంటాం, స్టేట్మెంట్స్ కూడా 128 మంది రికార్డ్ అయిపోయినాయి ఆల్రెడీ అని చెప్తున్నారు. సో మీరేమో ఇది లాజికల్ కన్క్లూజన్ రాదు, సిండికేట్ గవర్నమెంట్ అంటున్నారు. బట్ ఇప్పుడు కొంత టైం అయితే కావాలి కదా. ప్రభాకర్ రావు వచ్చిన తర్వాత అయితే కొంత స్పీడప్ అయినట్టు అయితే కనిపిస్తుంది కదా సార్. జస్టిస్ డిలే ఇది జస్టిస్ డినైడ్ అన్నట్టు. ఈరోజు వీళ్ళు ఇంతగనం గుంజి ఇంతగనం లాగి వీళ్ళు ఈరోజు ప్రభుత్వం పైన పూర్తి వ్యతిరేకత వచ్చిన తర్వాత ఈరోజు వీళ్లకు అంటే వీళ్ళు రాజకీయంగా లబ్ధి పొందాలని చూసినా ఎట్లా చూసినా గానీ ఈరోజు వీళ్ళకేం అసలు జనంలో స్పందనేం లేదు. అమ్మో ఇంత పెద్ద ట్యాపింగ్ జరిగిపోయింది, వీళ్ళ ఒకప్పుడు ఇది వచ్చిన కొత్తలో మాత్రం అమ్మ ఇంత భయంకరంగా చేసిందా అనేది ఒకటి ఉండే. కానీ ఇది లేట్ అయితే వరకు ఏమైందనంటే వీళ్ళు వారు ఘోరాతి ఘోరమైన నేరం చేసి మామూలు నేరం చేయలే, చేయలే, చాలా ఘోరాతి ఘోరం చేసిండ్రు. వీళ్ళు ప్రతిదీ ఒక ఇష్యూ కాదు, ఈ రోజు గత ప్రభుత్వంలో జరిగిన ప్రతి ఇష్యూ పైన డిలేని చేసుకుంటూ వచ్చిండ్రు. సార్ ఒకటి చెప్తా సార్, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. టెరాసిస్ కంపెనీ అనేది ఒకటి ఉండే, టెరాసిస్. ఆ టెరాసిస్ కంపెనీ దానికి ఒక అడ్రస్ ఉండదు, దానికి ఈమెయిల్ ఉండదు, దానికి ఫోన్ నంబర్ ఉండదు. ఆ కంపెనీ తెలంగాణ ధరణిని హ్యాండిల్ చేసిండ్రు. అది నడిపింది శ్రీధర్ గదిరాజు. అది ఇవన్నీ నేను బయట పెట్టినా సార్ గతంలో. ఈ వీడియో తీసేసినందుకు ఒక పెద్ద మనిషి ఒక ఛానల్ గిఫ్ట్ ఇచ్చిండు త్రూ కావేరీ సీట్స్. దీని మీద ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చింది. అడ్రస్ లేని, ఫోన్ నంబర్ లేని, వెబ్సైట్ లేని ఒక కంపెనీకి ఎట్లా ఇచ్చిందని ఎంక్వైరీ ఎక్కడ జరిగింది సార్? కొన్ని లక్షల ఎకరాల భూములు కిందికి మీదికి చేశాను. ఈ కంపెనీ ఐటీఈడి భూములు కూడా రిజిస్ట్రేషన్ చేసిండు సార్. ఐటీఈడి ఆధీనంలో ఉన్న సత్యం రామలింగరాజు భూములు కూడా చేసి అమ్మి పడేసింది. ఎప్పుడు అక్కడ ప్లాంట్ కన్స్ట్రక్షన్ కూడా అయిపోయింది. దాని విత్ డాక్యుమెంట్ తీసుకపోయి ఇచ్చిన. ఏమైంది సార్ దీని గురించి ఎందుకు మాట్లాడలే? ఎందుకు ఎత్తలేరు? నేను అనేది ఎందుకనంటే నేను రోజుకు ఒక అంశం మీకు గుర్తు చేస్తా. నిన్న ఒక అంశం గుర్తు చేసిన, ఇలా డ్రగ్స్ గుర్తు చేసిన, ధరణి హ్యాండిల్ చేసిన కంపెనీ పేరు కూడా నేను గుర్తు చేసిన. ఎందుకంటే ఐ వాజ్ ద పర్సన్, అది వెలుగులో తీసుకొచ్చిన వ్యక్తిని నేను కాబట్టి. అయితే ఈ రోజు దీనిపైన చాలా సీరియస్ గా యాక్షన్ జరగాల్సింది. చాలా ఈ పార్టీకి వాళ్ళ పైన ఛార్జ్ షీట్ ఫైల్ కావాల్సింది, ఈ పార్టీకి వాళ్ళు లోపలికి పోవాల్సింది. ఇంత డిలే అయ్యే వరకు ఈ రోజు వాళ్ళు పిలిపించిన పేర్లు కూడా చూస్తే సార్ సెలెక్టెడ్ గా పిలుస్తున్నారు. ఎవరైతే ప్రభుత్వ పెద్దలకు దగ్గర ఉన్నారో, ఎవరైతే నిత్యం వాళ్ళతో టచ్ ఉన్నారో, నిన్ను పిలవాలన్నా అది మరి పిలుస్తున్నారు. ఇది ఎంతగా పోతా అంటే సెన్సేషన్. ఆ చిన్న యాక్టర్లను పిలిస్తే చిన్న యాక్టర్ రోజు ఎంక్వైరీ పిలిచి వాళ్ళని అడిగితే ఆ హైలైట్ వేరే ఉండేది, మీడియా అటెన్షన్ వేరే ఉండేది. ఈ రోజు పొలిటీషియన్ పిలిచేట వరకు వాళ్ళది వేరే ఉంటది, వాళ్ళ అటెన్షన్ వేరే ఉంటది. కాబట్టి ప్రభుత్వానికి
ఏదో మేము ఒక పని చేస్తున్నాము, ఒక లాగిస్తున్నాము అనేది ఒకటి ఉంది కానీ ఇందులో సీరియస్నెస్ అయితే నాకు ప్రభుత్వం తరఫున ఎక్కడ కనబడతలేదు. పబ్లిక్ కూడా సీరియస్ గా తీసుకున్నట్టు నాకు అనిపించలేదు. వీళ్ళు ఇట్లా చేస్తారు, వీళ్ళు ఏం చేస్తారు అనే కాడికి వచ్చిండ్రు ఇవన్నీ చూసిన తర్వాత. ఈ రోజు రియల్ గా సార్ మీకు పర్ఫెక్ట్ ఎంక్వైరీ ఇప్పుడు పర్ఫెక్ట్ గా వీళ్ళకి ఈ పార్టీ కేసు అయిపోయేది, పర్ఫెక్ట్ గా అయిపోయేది. ఈ రోజు మీరు అది అంటే ప్రభాకర్ రావు ఇప్పుడు కదా వచ్చింది అంటారు. ప్రభాకర్ రావు వచ్చిన తర్వాత కేసు ఫాస్ట్ అయింది కదా అని. సార్ ప్రభాకర్ రావు సుప్రీంకోర్టు ఇంటరీమ్ ఆర్డర్ ఇచ్చింది సార్. ఇక్కడ సుప్రీంకోర్టు ఇంటరీమ్ ఆర్డరే, పూర్తిగా డిస్పోజ్ చేయలేదు రిట్ పిటిషన్ ని. ఓన్లీ ఇంటరీమ్ ఆర్డర్ కే ఆలస్యం అయింది అనుకుంటే ఎట్లా? అంటే వెకేషన్ ఉంది కదా సుప్రీంకోర్టులో, అందుకే రీఓపెన్ ఆయన తొందరలోనే పెట్టినరు. ఒక నెల 2 నెలల కాలాన్ని డిలేగా మనం భావిస్తే ఏ విధంగా ముందరుకుతాం? మరి పోయే అవకాశాలు లేవు కదా. ప్రతి దాని మీద మనం అనుమానం వ్యక్తం చేస్తే వ్యక్తుల మీద, కొంతమంది వ్యక్తుల మీద నమ్మకం ఉంటే ఉండొచ్చు, కాదనలేరు. దాన్ని ఎవరు ఆబ్జెక్షన్ చేయట్లేదు. కానీ ఎంటైర్ ఇన్వెస్టిగేషన్ నే తప్పు పడితే మాత్రం చేయగలిగేది ఎవరైతే లేరు. ఎందుకంటే సాటిస్ఫై చేయడానికి, వ్యక్తులను సాటిస్ఫై చేయడానికి ప్రభుత్వం అయితే ఖచ్చితంగా రాదు ముందరికి. సో థ్యాంక్ యూ బక్కా జడ్సన్ గారు, అరుణ్ గారు, అదేవిధంగా కొండ విశ్వేశ్వరరెడ్డి గారు, మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు. మొత్తం స్పందన ఫోన్ ట్యాపింగ్ సంబంధించి డైలీ ఒక ఎపిసోడ్ నడుస్తుంది. రోజు ఒక కమిషన్ ఏర్పాటు విచారణలోనే ఉందని డైలీ సీరియల్ లో నడుస్తుంది. అయితే ఒకటి మాత్రం వాస్తవం, ప్రభాకర్ రెడ్డి ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే కొంచెం స్పీడప్ అయింది. స్పీడప్ అంటే రోజు ఒకళ్ళ స్టేట్మెంట్ తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు 128 మంది స్టేట్మెంట్స్ రికార్డ్ చేసామంట. హై ప్రొఫైల్ వ్యక్తులు కాకుండా లో ప్రొఫైల్ వ్యక్తులు కూడా కొంతమంది పారిశ్రామికవేత్తలు వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా తీసుకుంటారు. చూద్దాం కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా ఏం చెప్తారు సిట్ లో, ఆయన ఏం అడుగుతారు. బండి సంజయ్ బహుశా 28వ తేదీ తర్వాత ఆయన కూడా అటెండ్ అవుతారు. రఘునందన్ రావు కూడా అటెండ్ కావచ్చు. మిగతా నోటీసులు ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు ధర్మపురి అరవింద్ వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి విట్నెస్ గా చెప్పమనే అవకాశం ఉంది. ఏం జరుగుతుందనేది చూద్దాం. రైట్. ఇక నెక్స్ట్